4 వేదాల్లో ఏం చెప్తున్నారు, ఏముంది విషయము? మహాభారతాన్ని పంచమ వేదం అని అనడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, వేదాలు చెప్పినవి ఏమిటంటే సత్యము, ధర్మము యొక్క ప్రాధాన్యాన్ని. సత్యమేవ జయతే అన్నది మీకు బాగా పరిచితమైనటువంటి వాక్యమే. అలాగే ధర్మమే రక్షిస్తుంది, ధర్మో రక్షతి రక్షితః అని కూడా మీరు విని ఉంటారు. కాబట్టి సత్యము యొక్క గొప్పతనాన్ని, ధర్మము యొక్క గొప్పతనాన్ని, ఆ ధర్మాచరణ వలన సమాజంలో ఎటువంటి గౌరవము, ఎటువంటి ఉన్నతి జరుగుతుందో చెప్పినటువంటివి వేదాలు. సత్యే సర్వం ప్రతిష్ఠితం అని కూడా సత్యాన్ని గురించి వేదాల్లో చెప్పారు. అంతేకాదు ధర్మము మానవ సమాజానికి మూలభూతమైనటువంటి అంశము. కాబట్టి సత్యం యొక్క విశిష్టత, ధర్మం యొక్క విశిష్టత వేదాలు బోధించాయి. అలాగే మానవుడు లౌకికంగా ఎలాంటి జీవితాన్ని గడపాలి, ఆధ్యాత్మికమైనటువంటి భావన ఎలా కొనసాగించాలి, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సమాజ శ్రేయస్కరమైనటువంటి కార్యకలాపాలను ఎలా చేయాలి, వీటన్నిటినీ కూడా వేదాలు మనకు బోధిస్తాయి. అయితే వేదాలు ప్రభు సంహితాలు అని ఒక నానుడి ఉంది. ప్రభు సంహితాలు అంటే ఏమిటంటే, ఒక రాజు ఎలా అయితే శాసనం చేస్తాడో వేదాలు అలా శాసిస్తాయట మనుషుల్ని. సత్యం వద, సత్యాన్నే మాట్లాడు, ధర్మం చెర, ధర్మాన్ని ఆచరించు. ఇది ఒక ఆర్డర్, ఇది ఒక శాసనం. వేదాల యొక్క విధానం అది. అయితే ఆ వేదాలు సామాన్యులకు అందుబాటులో లేవు. ప్రాచీన కాలం నుంచి కూడా కొన్ని వర్గాలు, కొంతమందికి మాత్రమే వేదాలు పరిచితాలు. సమాజంలోని ప్రతి వ్యక్తి కూడా వేదంలో చెప్పబడినటువంటి అంశాలను సులభంగా, సరళంగా నేర్చుకునే అవకాశం లేదు. అందుకని వ్యాస మహర్షి ఆ వేదోక్తమైనటువంటి ధర్మాలను, వేదానికి మూలమైనటువంటి ధర్మాన్ని ఆధారం చేసుకొని, సత్యాన్ని ఆధారం చేసుకొని, ఒక కథను ఆలంబనం చేసుకొని ఆ కథ ద్వారా మహాభారతాన్ని మనకు అందించాడు.